హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యుఎస్ఆర్ స్టోరీస్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ముందైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు కథలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఒక పల్లెటూరులో ఇద్దరు భార్యాభర్తలు నివసిస్తూ ఉంటారు. భార్య పేరు సునీత, భర్త పేరు వెంకటేష్. ఆ వెంకటేష్ ప్రతిరోజు అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టి ఆ కట్టెలని అమ్మేసి వచ్చిన డబ్బుతో వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. వాళ్ళు అప్పుడే పెళ్లి చేసుకున్న దంపతులు. వాళ్ళకి ఇంకా పిల్లలు కూడా లేరు. వాళ్ళ జీవనం అలా కొనసాగుతూ ఉంది. ఒకరోజు వెంకటేష్ అడవిలోకి వెళ్ళి ఊరికే అలా వచ్చేస్తూ ఉన్నాడు. ఇంటికి వచ్చిన వెంకటేష్ని తన భార్య అయిన సునీత ఈ విధంగా అడుగుతుంది. ఏమైందండి, ఈరోజు ఖాళీ చేతులతో వస్తున్నారు? ఇంటికి ఏమి సరుకులు తీసుకురాలేదేంటి? ప్రతిరోజు కట్టెలు కొట్టి వాటిని అమ్మి వచ్చిన డబ్బుతో సరుకులు తీసుకొని వచ్చేవారు కదా ఇంటికి అని అడుగుతుంది. అప్పుడు తన భర్త వెంకటేష్ ఏమంటాడంటే, ఈరోజు అడవిలో సరిగ్గా కట్టెలు లేవు. కొట్టడానికి వెళ్తే అక్కడ ఒక సర్పంచ్ అడ్డుకొని, మీరు ఎవరి పర్మిషన్ తీసుకోకుండానే ఇక్కడ కట్టెలు కొడుతున్నారా అని మమ్మల్ని అడిగాడు. అందుకని నేను ఈరోజు కట్టెలు కొట్టలేకపోయాను. ఈ పనిని వదులుకోవాల్సిందే. మనము సర్పంచ్కి ప్రతిరోజు కొంత డబ్బు ఇచ్చి అక్కడికి కట్టెలు తెచ్చుకోవాల్సి ఉంటుంది అని తన భార్యతో అంటాడు. అప్పుడు తన భార్య అంటుంది కదా, ఒకసారి మనం సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుదామని అంటుంది. అప్పుడు తన భర్త అంటాడు, మరేం పర్లేదు, మరి ఒకసారి ప్రయత్నించి చూద్దాము. ఒకసారి అడవిలోకి వెళ్ళి మళ్ళీ కట్టెలు తెచ్చుకుంటాను అని అంటాడు. అలా మళ్ళీ అడవిలోకి బయలుదేరుతాడు. కట్టెల గురించి చుట్టూ చూస్తారు. కానీ అక్కడ సర్పంచ్ ఎవరు ఉండకపోవడంతో ఇంకా లోపలికి వెళ్దామని అడవి లోపలికి అలా నడుచుకుంటూ వెళ్తాడు. అక్కడికి వెళ్తుంటే దూరంగా ఒక చిన్న గుడి కనబడుతుంది. అది ఏంటా అని దాని దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఒకటి వెలుగుతూ ఏదో మాయా పొయ్యి కనిపిస్తూ ఉంటుంది. ఏంటా అని దాన్ని విచిత్రంగా చూస్తూనే ఉంటాడు అతను వెంకటేషు. ఏంటా ఇది అని మళ్ళీ దాన్ని పట్టుకొని ప్రయత్నించి చూస్తే ఆ మాయ పొయ్యిలో నుంచి ఒక మాట వినబడుతుంది. చూడు వెంకటేషు, నీ పేరు నాకు తెలుసు. నువ్వు నాకు సహాయం చేస్తావా అని అంటుంది. అప్పుడు ఆ వెంకటేషు, ఈ పొయ్యి మాట్లాడుతుందేంటి అంటే ఇది మాయా పొయ్యా అని ఆశ్చర్యపోతాడు. ఇప్పుడు వెంకటేషు మాయా పొయ్యి వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. మాయా పొయ్యి అంటుంది కదా, నువ్వు నాకు సహాయం చేస్తావా అని అంటే వెంకటేషు, నేను నీకు ఏం సహాయం చెయ్యాలని మాయాపొయ్యిని అడుగుతాడు. అప్పుడు మాయాపొయ్యి అంటుంది, అక్కడ గుడి పక్కనే ఉన్న బావిలో నీటిని నింపాలి. దూరాన 8 కిలోమీటర్ల దూరంలో ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువులో నుంచి నీటిని తెచ్చి ఈ బావి మొత్తం నింపాలి. అంటే ఈ బావి ఎక్కువగా లోతు కూడా ఉండదు. పక్కనే ఉన్న పక్షులన్నీ దాహంతో ఉన్నాయి. అవి ఆ బావిలో పోసిన నీటినన్నిటినీ తాగుతూ ఉంటుంది. నువ్వు నింపగలవా అని అంటుంది ఆ మాయాపొయ్యి. ఆ వెంకటేషు ఆలోచిస్తూ ఉంటాడు. పక్షులన్నీ తాగుతూ ఉంటే నీరు తొందరగా అయిపోతాయి. మరి నేను ఎలా నింపగలను? ఏం పర్లేదు, అయినా నింపుతాను అని అనుకుంటాడు. ఎలాగో పక్షులకి దాహం కూడా తీరిపోతుంది కదా అని అంటే మాయా పొయ్యి అప్పుడే అంటుంది కదా, నువ్వు ఆ బావిలో నీటిని నింపావనుకో, నేను నీకు సొంతమవుతాను అని అంటుంది. కానీ వెంకటేషు ఆశ్చర్యంగా చూస్తాడు. తన వల్ల నాకు ఏం లాభం వస్తుంది అనుకున్నాడు. కానీ మా ఇంట్లో వంట చేసుకోవడానికి ఉపయోగం అవుతుంది కదా అని ఆలోచించి, ఎలాగో పక్షులకి దాహం తీరుస్తానో ఈ బావి దగ్గర నీరు పోయడం వల్ల మంచి జరుగుతుంది కావచ్చనుకొని 8 కిలోమీటర్ల దూరం నడిచి నీటిని తెచ్చి ఆ బావిలో పోస్తాడు. ఆ పక్షులన్నీ ఒక్కసారిగా వచ్చి నీటినన్నిటిని తాగిపోతుంది. మళ్ళీ దూరం వెళ్ళి చెరువు దగ్గరున్న నీటిని తెచ్చి మళ్ళీ పోస్తాడు. అలా 2-4 సార్లు పోస్తాడు. పొయ్యంగా అలా నడిచి తన కాళ్ళు మొత్తం నొప్పులు వస్తాయి. నీరు మొత్తం బావి నిండిపోతుంది. అప్పుడు ఆ మాయా పొయ్యి వెలుగుతో పైకి లేచి, నేను నీకు సొంతమవుతాను అని అంటుంది ఆ మాయా పొయ్యి. అప్పుడు ఆ వెంకటేష్ ఆ పొయ్యిని తీసుకొని తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్తాడు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత సునీత వెంకటేష్ గురించి ఎదురు చూస్తూ అలా నిలబడుతూ ఉంటుంది. ఏమైందండి, మీరు మళ్ళీ కట్టెలు తీసుకురాలే? ఎటువంటి సరుకులు తీసుకురాలే? మీ చేతిలో ఉన్న ఆ పొయ్యి ఏంటి అని తన భార్య తన భర్తని అడుగుతుంది. అప్పుడు ఆ వెంకటేష్ అంటాడు కదా, ఇది ఒక పొయ్యి. నేను అడవిలోకి లోతుగా వెళ్ళినప్పుడు ఈ పొయ్యి నుంచి స్వరం వినిపించింది. నేను ఆశ్చర్యపోయాను. తను మాట్లాడుతుంది అని అంటాడు. అప్పుడు తన భార్య అయిన సునీత ఆశ్చర్యంగా ఆ పొయ్యిని తీసుకొని అక్కడ పక్కన పెట్టి, నువ్వు నాకు ఏ విధంగా సహాయపడతావని ఆ పొయ్యిని తన భార్య అయిన సునీత అడుగుతుంది.
ఆ పొయ్యి మాట్లాడుతుంది, నేను నీకు ఎటువంటి వంట కావాలంటే అటువంటి వంట తయారు చేసి ఇస్తాను అని ఆ మాయ పొయ్యి అంటుంది. అవునా అని సునీత ఆశ్చర్యపోతూ ఆ పొయ్యి వైపు చూస్తూ ఉంటుంది. ఆ పొయ్యి అంటుంది కదా, నా మీద ఒక పాత్రని పెట్టు లేదా ఒక పెద్ద గిన్నెని పెట్టు, నీకు కావాల్సిన ఆహారాన్ని కోరుకో లేదా అడుగు, నేను నీకు నిమిషాల్లో తయారు చేసి ఇస్తాను అని అంటుంది. అప్పుడు ఆ సునీత ఆశ్చర్యపోతూ ఆ పొయ్యి మీద ఒక పెద్ద పాత్రని పెడుతుంది. అప్పుడు సునీత ఆ పొయ్యిని అలానే చూస్తూ, నాకు ఏదైనా ఆహారం తినేటిది ఇవ్వండి అని అడుగుతుంది. అప్పుడు ఆ మాయ పొయ్యి నిమిషాల్లో వంటకాన్ని తయారు చేసి ఇస్తుంది. చాలా ఆశ్చర్యపోతారు ఇద్దరు భార్యాభర్తలు. వాళ్ళకి ఆ పూట గడుస్తూ ఉంటుంది. వాళ్ళు భోజనం చేసి పడుకుంటారు. ఇప్పుడు ఆ మాయ పొయ్యి వారి ఆకలిని మరియు బాధని కూడా తీరుస్తుంది. మరుసటి రోజు ఆ ఇద్దరు భార్యాభర్తలు అనుకుంటారు, ఇక మీరు కట్టెలకి వెళ్లాల్సిన పని లేదు, మనకి ప్రతిరోజు ఆహారం ఈ మాయ పొయ్యి నుంచే దొరుకుతుందని సంతోషిస్తారు. కానీ ఈ మాయ పొయ్యిని కూడా పరులు పేదవాళ్ళకి సహాయం చేయడం చాలా మంచిది అని ఆ మాయ పొయ్యిలలో వండిన వంటకాలన్నిటినీ కూడా అక్కడికి వచ్చి ఆకలితో వచ్చే వాళ్ళందరి ప్రజలకు కూడా సహాయం చేస్తుంది. ఆకలి కోసం బాధపడే ప్రతి ఒక్కరికి కూడా భోజన సహాయం చేస్తూ ఉంటారు ఆ ఇద్దరు భార్యాభర్తలు. ఇలా చిన్న చిన్నగా ఊరంతా పాకుతుంది. ఈ విషయం ఊరి జనాల మొత్తం తెలిసిపోతుంది. పక్కూరు నుంచి కూడా ఆ ఇద్దరు దంపతుల దగ్గరికి వచ్చి భోజనం చేసి వెళ్తారు ఉచితంగా. ఎందుకంటే ఆకలితో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తేనే ఆ మాయ పొయ్యి ప్రతి ఒక్కరికి కూడా సహాయకరంగా నిలుస్తుంది. మాయ పొయ్యి మీద వండిన వంటకాలని ఎవరైనా అమ్మితే అది బూడిదగా మారుతుంది. ఎవరికి సహాయం చెయ్యదు ఆ మాయ పొయ్యి. ఆ విషయం వాళ్ళకి ముందే తెలుసు. ఆ మాయ పొయ్యి ఆ ఇద్దరు దంపతులకి అప్పుడే చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఆహారం సహాయం చేస్తూ వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ఈ విషయం చిన్న చిన్నగా జమీందారుకి పాకింది. జమీందారు, అమ్మో, అంత మాయపోయి అలాంటి పేదవాళ్ళ దగ్గర ఉండటం ఎందుకు, అది నేనే తెచ్చుకుంటాను, నేనే దాని మీద ఆహారం తయారు చేసి ప్రతి ఒక్కరికి అమ్ముతాను అన్న దురాశతోటి వారింటి దగ్గరికి వెళ్ళి జమీందారు ఈ విధంగా మాట్లాడతారు. మీరు మాయపోయిని నాకు ఇవ్వండి, మీకు కావాల్సినంత ధనం నేను నీకు ఇస్తాను అని అంటాడు జమీందారు. అప్పుడు ఆ ఇద్దరు దంపతులు ఆ మాయ పొయ్యి గురించి అసలు నిజం చెప్పారు. కానీ ఆ మాయ పొయ్యిని నేను మీకు అస్సలు ఇవ్వలేను, మీరు ఎంత ధనం ఇచ్చినా కానీ నేను మీకు ఇవ్వను అని అంటాడు. ఆ జమీందారుకి చాలా కోపం వచ్చి ఈ పొయ్యి నాకెలానైనా దక్కించుకోవాలి అని దురాశతోటి ఇంటికి వెళ్తాడు. అలా కొద్దిసేపు ఆలోచిస్తూ దాన్ని ఎలానైనా దొంగలించాలని ఆ రాత్రి సమయంలో వారిద్దరూ దంపతులు పడుకున్న తర్వాత రాత్రి సమయంలో ఆ మాయ పొయ్యిని దొంగలించాలని ఇంటికి వెళ్తాడు. నెమ్మదిగా చడి చెప్పుడు లేకుండా ఆ మాయ పొయ్యిని దొంగలిస్తాడు. నెమ్మదిగా ఇంటికి చేర్చుకొని ఆ మాయ పొయ్యిని వారింట్లో పెట్టుకొని దానిపై పాత్ర పెట్టి నాకు కావాల్సిన ఆహారం ఇవ్వు అని అడుగుతాడు. అది నిమిషాల్లో బిర్యానీ తయారు చేస్తుంది. ఆ బిర్యానీ ప్రతి ఒక్కరికి కూడా అమ్ముదామని ఆలోచిస్తాడు ఆ జమీందారు. అది చాలా పెద్ద పాత్ర, దానిలో బిర్యానీ తయారు చేయమంటే నిమిషాల్లో తయారు చేసింది కాబట్టి చాలా సంపాదన వస్తుందని జమీందారు ఆలోచిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ ఇద్దరు దంపతులు బాధతో ఇంట్లోనే కూర్చుంటారు. ఇక చుట్టుపక్కల ఉన్న ప్రజలందరినీ పిలిచి రుచికరమైన బిర్యానీ నేను వడ్డించబోతున్నాను అనని వాళ్ళందరికీ కూడా బిర్యానీ అమ్మాలని అనుకుంటాడు జమీందారు. అలా ప్రజలందరూ కూడా వచ్చి కూర్చొని ఆ బిర్యానీని కొందామని తిందామని అనుకుంటారు. అందరూ కూర్చొని ప్లేట్స్ పెట్టుకుంటారు. దానిపై ఆ బిర్యానీ మొత్తం వడ్డిస్తారు ఆ జమీందారు. కానీ వాళ్ళు తిందామని అనుకునేసరికి ఆ బిర్యానీ మొత్తం బూడిదగా మారిపోతుంది. ఈ విషయం ప్రజలందరికీ తెలిసిన తర్వాత అది బిర్యానీ మొత్తం బూడిద రంగులో మారిన తర్వాత చాలా కోపంతో అక్కడున్న జమీందారు ప్రజలందరూ కూడా ఆ ప్లేట్స్ అన్నిటిని కోపంగా విసిరేస్తారు. ఇది అసలు ఆహారమేనా, ఇలా బూడిద రంగులో మారుతున్నానని చాలా కోపంగా ఆ జమీందారు వైపు అరుస్తారు. బిర్యానీ మాయ పొయ్యిపై వంట తయారు చేసి అమ్మటంతో ఆ మాయ పొయ్యికి చాలా కోపం వచ్చి మళ్ళీ అది అక్కడి నుంచి జమీందారు నుంచి మాయమై మళ్ళీ ఆ పేదవారింటి దగ్గరనే నిలుస్తుంది. ఆ పేదవారింటి దగ్గర మళ్ళీ మాయ పొయ్యిని చూడగానే ఆ దంపతులు చాలా సంతోషిస్తారు. మళ్ళీ మా మాయ పొయ్యి మా దగ్గరికి వచ్చేసింది అని అనుకొని సంతోషిస్తారు. ఇక్కడ ఆ మాయ పొయ్యి మాయమవ్వడంతో
జమీందారు చాలా బాధపడతాడు. నేను తప్పు చేశాను, దురాశతో ఈ విధంగా చేశాను. నాకిప్పుడు ప్రజలందరి దగ్గర కూడా అవమానం వచ్చింది. మరియు నాకు దొంగలించిన మాయ పొయ్యి నా దగ్గర లేకుండా పోయిందని చాలా బాధపడతారు. ఆ దంపతులిద్దరూ చాలా సంతోషంగా మళ్ళీ మాయ పొయ్యి మీద వంట చేసి మళ్ళీ ప్రజలందరినీ కూడా ఆదుకుంటారు. ఆకలితో ఉన్న వాళ్ళకి ఆహారం పెడతారు. వారందరికీ కూడా ప్రతిరోజు ఆహారం సహాయం చేస్తూ ఉంటారు. ఆ ఇద్దరు దంపతుల మంచి మనసుకి కృతజ్ఞతలు చెప్పుకుందాం. మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మన ఛానల్ పేజ్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.